అక్కినేని నాగచైతన్యకి 2022 సంక్రాంతికి వచ్చిన బంగారాజు తర్వాత సరైన హిట్ లేదు. కొన్ని రోజుల క్రితం వచ్చిన దూత హిట్ అయినా కూడా అది ఓటీటీ ఖాతాలోకి వెళ్ళింది. సరైన హిట్ పడాలే కానీ తెలుగు చిత్రసీమలో తనదైన ముద్రని చేయి బలంగా చాటగలడు. ఏమాయి చేసేవే, తడాకా, ప్రేమం, 100% లైవ్, మజ్లీ, మనం, వెంకిమామ లాంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా చేయి నటనకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తాత ఏఎన్ఆర్, తండ్రి నాగార్జున లాగా అన్ని క్యారెక్టర్స్ చేయగల సమర్థుడు. లేటెస్ట్ గా తండేల్తో ముస్తాబవుతున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్ట్ న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. నాగ చైతన్య తండేల్ కోసం సుప్రీం సుందర్ రంగంలోకి దిగబోతున్నాడు. ఈయన ఇండియన్ సినీ పరిశ్రమలోనే ఫేమస్ ఫైట్ మాస్టర్. మలయాళంలో సంచలన విజయం సాధించిన అయ్యప్పన్ కోశంకి ఫైట్ మాస్టర్ గా చేసి మంచి గుర్తింపును పొందాడు. లేటెస్ట్ గా యానిమల్ ఫైట్స్ ని డిఫరెంట్ గా కంపోజ్ చేసి పెద్ద సంచలనమే సృష్టించాడు. ఆ మూవీ విజయంలో ఫైట్స్ కూడా కీలకమయ్యాయి. ఇప్పుడు తండేల్లోని ఒక భారీ యాక్షన్ సీన్ కోసం మేకర్ సుందరం మాస్టర్ ని తీసుకొచ్చారు. ఆల్రెడీ షూట్ కూడా చేశారు. ఒక రేంజ్ లో ఆ సీక్వెన్స్ వచ్చాయని అంటున్నారు. రేపు థియేటర్స్ లో గూస్ బంప్స్ రావడం గ్యారంటీ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తుండటంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. తండేల్లోని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పై బన్నీవాస్ నిర్మిస్తున్నాడు. నాగ చైతన్య కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ రికార్డులు సృష్టించింది. తండేల్ నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. తండేల్ అనే వ్యక్తి సముద్రంలో వేటకి వెళ్లి పాకిస్తాన్ చేతికి చిక్కుతాడు. ఈ నేపథ్యంలో ఏం జరిగిందనే కథ. ఇక హీరోయిన్ గా సాయి పల్లవి చేస్తుండటంతో అందరిలోనూ మూవీ మీద భారీ అంచనాలున్నాయి. ఆల్రెడీ సాయి పల్లవిని ఉద్దేశించి చిట్టి తల్లి నేను వచ్చేస్తున్నా కదే ఓ పాలి నవ్వవే అని చెప్పే డైలాగే రికార్డుల స్థాయిలో రీల్స్ ని సంపాదిస్తుంది. కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్ కొట్టిన చందు మొన్నటి తండేల్ కి దర్శకుడు.